తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ రూపంలో అబద్దాల మూట ఈరోజు చెప్పిన పరిస్థితి. 91,000 ఖాళీలే అయితే ఇవాళ విజువల్ కమిటీ 1,91,000 ప్లస్ 40,000 ఇవి ఎటుపోయినట్టు. అంటే 90,000 ఉద్యోగాలు వేసి 1,40,000 ఉద్యోగాలు ఈరోజు ఎవరికి ఇవ్వడానికి ఇలా కేసీఆర్ ముందుకొచ్చినట్టు చెప్పాలి. జోనల్ వ్యవస్థ వచ్చిన తర్వాత, మల్టీ జోనల్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఆ జాబ్లను మంజూరీ అంటారు. ఆ జాబ్లను మీరు క్రియేట్ చేసిండ్రా బడ్జెటరీ పోస్టుగా. కేవలం బడ్జెట్ సమావేశాల్లో యువతను ఆకట్టుకోవడానికి చేసిన ప్రసంగం తప్పితే మరొకటి కాదు. ఇవాళ 10,000 కాంట్రాక్ట్ జాబ్లను, ఇంకా 20,000 మంది పైచరికి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళ గురించి ఏందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది జాబులు ఇవ్వడానికి కాదు, వాళ్ళ జాబులు నిలుపుకోవడానికి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం తప్పితే మరొకటి కాదు. ఇది యువకులను కూడా మోసం చేయడానికి కేసీఆర్ చేసిన ప్రకటన. అది కూడా అసెంబ్లీ సాక్షిగా ఎంత అబద్దాన్ని అందంగా చెప్పడం. ఇలా పాలాభిషేకాల కోసం, లేకపోతే ఆ పీకే గాడు బోకే గాడు చెప్పి ఒక స్ట్రాటజీ కొరకు చేసిన తప్పితే నిరుద్యోగ యువత కాదు. ఇలా 2,38,000 నుంచి 2,50,000 ఉద్యోగాలు ఇలా నింపాల్సిన అవసరం ఉంది. 25 లక్షల మంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వలేక ఇవాళ ఉద్యోగాల ఆట ఆడుతున్న పరిస్థితులు. కాబట్టి ఈ ప్రభుత్వం సంగతి తేల్చేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వెనకడిగేయదు. మొత్తం ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు పీసీసీతో పాటు సీఎల్పీ మొత్తం కూడా అదే డిమాండ్ చేస్తుంది. యువత అంతా కూడా మీరు కోరండి. 2 లక్షల ఉద్యోగాలు, 2,50,000 ఉద్యోగాలు ఎటుపోయినాయి, ఎవరికి ఇచ్చినవి కేసీఆర్, ఏ రాష్ట్రానికి ఇచ్చినవి కేసీఆర్ అని చెప్పి నిలదీస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.